మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా బుల్డోజర్ న్యాయం అనే మాట మీరు చాలా తరచుగా వింటున్నారు. ఎక్కడైనా ఏదైనా ఒక కేసు జరుగుతుంది, ఆ కేసులో ఎవరి మీదనో నేరం ఆరోపిస్తారు. ఆ ఆరోపితుల నిందితుల ఇళ్ల మీదికి వెంటనే ప్రభుత్వం బుల్డోజర్ పంపుతుంది, ఆ ఇల్లు నేలమట్టం చేస్తుంది. ఇది బుల్డోజర్ న్యాయమని, సత్వర న్యాయమని గత 7-8 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రచలితంగా ఉన్న బుల్డోజర్ న్యాయం. ఈ బుల్డోజర్ న్యాయం చెల్లదు. ఈ బుల్డోజర్ న్యాయం చట్టబద్ధం కాదు. బుల్డోజర్ను ఉపయోగించి నిందితుల, ఆరోపితుల ఇళ్ళు నేలమట్టం చేయడం చట్ట వ్యతిరేకం. ఆరోపితుల, నిందితుల ఇళ్ళు మాత్రమే కాదు, ఒకవేళ శిక్ష పడినప్పటికీ శిక్ష పడిన ఖైదీల, నేరస్తుల ఇళ్ళు కూడా కూల్చడానికి వీల్లేదు అని సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్ సోమవారం నాడు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమైనది. ఎందువలనంటే బుల్డోజర్ బాబా అని ఒక ముఖ్యమంత్రికి పేరు వచ్చింది, బుల్డోజర్ మామా అని ఒక ముఖ్యమంత్రికి పేరు వచ్చింది. బుల్డోజర్ను భారతదేశంలో ఒక అనివార్యమైన, అవసరమైన యంత్రంగా ఇళ్ళు కూలగొట్టి నిందితులను, ఒక మతస్థులను భయభీతావహంలో ముంచే ఒక సాధనంగా దేశమంతా ప్రచారంలోకి వచ్చింది. దేశంలో మాత్రమే కాదు, 2022 సెప్టెంబర్లో అమెరికాలో న్యూజెర్సీ రాష్ట్రంలోని ఎడిసన్ నగరంలో ఇండియా డే పరేడ్ అని ఒక ఊరేగింపు జరిపితే ఆ ఊరేగింపులో బుల్డోజర్ను ప్రదర్శనకు పెట్టారు. ప్రపంచవ్యాప్తంగానూ అమెరికాలోనూ పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఒక విధ్వంసక యంత్రాన్ని, ఒక కూల్చివేత యంత్రాన్ని, ఒక నిర్మూలన యంత్రాన్ని ఎవరు పతాకంగా పెట్టుకుంటారు? 2022లో అమెరికాలో ఆ ప్రదర్శన జరిగింది. 2017 నుంచి దేశవ్యాప్తంగా బుల్డోజరే ఇక చిహ్నం అని అనేక రాష్ట్రాల్లో పాటిస్తున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ముందరికి వచ్చిన ఒక కేసులో బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్లో అనేక పిటిషన్లు వచ్చాయి. వాటిని అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపి సుప్రీంకోర్టు సోమవారం నాడు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథన్లు బుల్డోజర్ను ఉపయోగించడం, ఇళ్ళు నేలమట్టం చేయడం చట్ట వ్యతిరేకం. ఒక ఆస్తిని ఇలా విధ్వంసం చేయకూడదు. ఒకవేళ ఎవరి ఇల్లు కూలగొడుతున్నారో వాళ్ళు నేరస్తులని రుజువైనప్పటికీ, కాన్విక్ట్ అయినప్పటికీ వాళ్ళ ఇల్లు కూలగొట్టడానికి వీల్లేదు అని చెప్తూనే, చట్టబద్ధంగా అంటే రోడ్లను ఆక్రమిస్తే, ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే అటువంటి చోట బుల్డోజర్ వాడడానికి, నిర్మూలించడానికి, విధ్వంసం చేయడానికి మేము అభ్యంతరం చెప్పడం లేదు. అయితే అటువంటి సందర్భంలో కూడా మొదట నోటీస్ ఇవ్వాలి, ఆ తర్వాత వాళ్లకు జవాబు ఇవ్వడానికి సమయం ఇవ్వాలి. వాళ్ళు ఏదైనా చట్టపరమైన, న్యాయపరమైన అవకాశాలు పొందగలరా, అందుకు కూడా అవకాశం ఇవ్వాలి. అంటే చట్టబద్ధమైన ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత మాత్రమే కూల్చివేత, బుల్డోజర్ వాడడం జరగాలి అని చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ఇక నుంచి దేశవ్యాప్తంగా బుల్డోజర్ ఉపయోగించి ఇళ్ల కూల్చివేతకు, ఆస్తుల కూల్చివేతకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శక సూత్రాలు విడుదల చేస్తాము అని కూడా ప్రకటించారు. అసలు ఇల్లు కూల్చివేత అంటే ఒక కుటుంబం అంతా ఉంటుంది. ఆ కుటుంబంలో ఒకరు నేరస్తులు కావచ్చు. ఒకరు నేరస్తులు ఉంటే మిగిలిన వాళ్ళ ఇల్లు కూల్చివేస్తారా? ఎవరి పేరు మీద ఇల్లు ఉందో వాళ్ళు నేరస్తులు అవునా కాదా? అసలు నేరస్తులైనా కూల్చే అవకాశం ఉందా? ఇటువంటి అనేక న్యాయపరమైన అంశాలు, చట్టపరమైన అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కానీ ఇవేమీ పట్టించుకోకుండా 2017లో అధికారానికి వచ్చినప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎవరైనా ఒక కేసులో ఉన్నారు, కేసులో వాళ్ళ పేరు రాశారు అని తెలిస్తే చాలు, ఉదాహరణకు రాళ్లు విసిరిన కేసు, ఉదాహరణకు నినాదాలు ఇచ్చిన కేసు, ఉదాహరణకు ఎవరు ఒక రాజకీయ నాయకుడిని లేదా ఒక ఊరేగింపును అడ్డుకున్నారు అన్న కేసు, ఇటువంటి అనేక కేసులలో ఎఫ్ఐఆర్లో కొందరు పేర్లు రాస్తారు. ఈ ఎఫ్ఐఆర్లో పేరు రాయగానే వెంటనే వాళ్ళ ఇళ్ల మీదకి బుల్డోజర్ వెళ్ళడం, కూల్చివేయడం ప్రారంభమైంది. ఈ కూల్చివేతలు 2017 నుంచి క్రమక్రమంగా కొన్ని వందల వేల ఇళ్ల కూల్చివేతలు జరుగుతూ ముఖ్యమంత్రి తనను తాను స్వయంగా బుల్డోజర్ బాబా అని పిలుచుకునే స్థితికి వచ్చాడు. కూల్చివేత అనేది, బుల్డోజర్ వాడకం అనేది ఒక చట్టాతీతమైన ప్రక్రియగా మారిపోయింది.
అవతలి వాళ్లను భయకంపితులను చేసే, భయభీతావహంలో ముంచే ఒక ప్రకటనగా మారిపోయింది. నిజంగా నేరస్తుల మీద, నిజంగా ఏదైనా నేరంలో భాగం ఉన్నది అని భావించిన వాళ్ళ మీద కేసు పెట్టాలి. భారత న్యాయ వ్యవస్థ సూత్రాల ప్రకారం నిస్సందేహమైన సాక్ష్యాధారాలతో చట్టం విధించిన విచారణ ప్రక్రియకు లోబడి దోషిగా తేల్చిన తర్వాత శిక్ష వేయాలి. ఆస్తి కూలగొట్టడం అనేది లేదు, ఆస్తిని ధ్వంసం చేయడం అనేది లేదు. ఎందుకంటే ఆ ఆస్తి ఆ ఒక్కరిదే కానక్కర్లేదు, ఆ కుటుంబానికి అవుతుంది, ఆ కుటుంబం అందులో నివసిస్తూ ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ అంతా ఏమీ లేకుండా ఒకరి పేరు ఎఫ్ఐఆర్లో రాస్తే, ఈ పేరు ఎఫ్ఐఆర్లో రాయడం అనేది ఎంత సులభంగా జరిగిపోతుందో అందరికీ ఇప్పటికీ తెలిసిన విషయమే. పోలీసులు లేదా పోలీసులను ప్రోత్సహించే రాజకీయ నాయకత్వం లేదా డబ్బున్నవారు తాము ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకుంటారో వాళ్ళ పేర్లు ఎఫ్ఐఆర్లలో చేరుస్తారు. అంటే ఒకసారి ఎఫ్ఐఆర్లో పేరు చేర్చినంత మాత్రాన వాళ్ళు నేరస్తులు కారు, అసలు ఆ నేరానికి సంబంధించి నిందితులు కూడా కానక్కర్లేదు. ఏవో కారణాల వల్ల, ఏవో కక్షల వల్ల అట్లా పేరు రావచ్చు. పేరు రాగానే శిక్ష విధించే అధికారం ప్రభుత్వాలకు, అధికార వ్యవస్థలకు లేదు. శిక్ష విధించే అధికారం న్యాయస్థానానికి మాత్రమే ఉంది. న్యాయస్థానానికి కూడా నిరంకుశంగా శిక్ష విధించే అధికారం లేదు. న్యాయస్థానం కూడా ఒక విచారణ ప్రక్రియకు లోబడి మాత్రమే శిక్షించాలి. మధ్యతరగతిలోనూ సమాజంలోనూ సత్వర న్యాయం జరగాలి అనే ఒక కోరిక ఉంది. నిజమే, న్యాయం విపరీతంగా ఆలస్యం అవుతున్నది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉన్నాయి. అందువల్ల న్యాయ వ్యవస్థ న్యాయం ఇవ్వగలదో లేదో అనే అనుమానం ప్రజల్లో ఉంది. ఈ అనుమానాన్ని పోగొట్టడానికి జరపవలసింది సత్వర న్యాయం కాదు, జరపవలసింది సత్వర విచారణ. సత్వర విచారణ స్థానంలో సత్వర న్యాయం పేరుతో వెంటనే శిక్ష విధించడం, విచారణ ప్రక్రియ లేకుండా శిక్ష విధించడం. అట్లా ఉత్తరప్రదేశ్లో ప్రత్యేకించి ముస్లింల మీద ఎక్కుపెట్టి, ముస్లింల ఇళ్ళు, ముస్లింల ఆస్తుల మీద బుల్డోజర్ దాడులు ప్రారంభమయ్యాయి. వీటికి మధ్యతరగతిలో కొంత ఆమోదం వచ్చింది. ఎందుకంటే సత్వర న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకంతో, లేదా తమలో ఉన్న దురభిప్రాయాల వల్ల, తమలో ఉన్న వ్యతిరేకతల వల్ల, తమలో పెంచి పోషించబడిన విద్వేషం వల్ల కొందరి మీద దాడి జరిగితే ఇది సరైనదే అనిపించింది. కానీ ఈ దాడి క్రమక్రమంగా వాళ్ళ మీద మాత్రమే ఆగిపోలేదు. పోలీసులకు, రాజకీయ నాయకులకు, పెత్తందారులకు, సంపన్నులకు, ఎవరెవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళ మీద కూడా వచ్చింది. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు కూడా భిన్నంగా మాట్లాడాడని ఆయన ఇల్లు కూల్చేశారు. ఈ ఉత్తరప్రదేశ్లో మొదలైన ఈ ఘటనలు క్రమక్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించాయి. మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ ఉన్నప్పుడు ఆయన యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ బాబా అని పిలిపించుకున్నాడు కాబట్టి శివరాజ్ చౌహాన్ బుల్డోజర్ మామా అని పిలిపించుకున్నాడు. అనేక వందల వేల ఇళ్ళు మధ్యప్రదేశ్లో కూడా విధ్వంసం అయిపోయాయి. రాజస్థాన్లో, గుజరాత్లో, ఢిల్లీలో ఇటువంటి అనేక చోట్ల ఈ బుల్డోజర్ న్యాయం రాజ్యం చేసింది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అనేది ఉన్నదా లేదా? ఇటువంటి ఒక నిరంకుశమైన అధికార వ్యవస్థ, అధికార యంత్రాంగం తీసుకునే చర్యలే న్యాయం అయిపోతాయా? ఎక్కడా చర్చ జరగలేదు. చివరికి జమియాత్ ఉలేమా ఏ హింద్ అనే ఒక సంస్థ ఇటీవలి కాలంలో జరిగిన ఇళ్ల కూల్చివేత మీద సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ఈ విచారణ జరుగుతున్న క్రమంలో భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన రాకేష్ తికాయత్, మీరు బుల్డోజర్లను ఆపకపోతే మేము ట్రాక్టర్లను తీసుకొచ్చి బుల్డోజర్లకు అడ్డం నిలబెడతాం, మీ బుల్డోజర్ రాజ్యానికి మా ట్రాక్టర్ల ద్వారా సమాధానం ఇస్తాం అని ప్రకటించాడు. రైతుల పక్షాన విధ్వంసాలు జరుగుతున్నప్పుడు, ఢిల్లీలో కూల్చివేతలు జరుగుతున్నప్పుడు అనేక మంది ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయాలు చట్ట వ్యతిరేకంగా నిర్మాణం జరిగి ఉన్నాయి, చట్ట వ్యతిరేకమైన స్థలాల్లో ఉన్నాయి, వాటిని మొదలు కూల్చివేసి ఆ తర్వాత మిగిలిన వాళ్ళకి చెప్పండి అన్నారు. అఖిలేష్ యాదవ్ అసలు భారతీయ జనతా పార్టీ తన జెండాను, తన కమలాన్ని మార్చుకుని బుల్డోజర్ చిహ్నంగా పెట్టుకుంటే బాగుంటుంది అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ఢిల్లీలో జరిగిన ఒక విధ్వంసం, ఒక బుల్డోజర్ కూల్చివేయడానికి వస్తూ ఉండగా సిపిఎం నాయకురాలు బృందా కరత్ ఆ బుల్డోజర్కు అడ్డుగా నిలబడి కావాలంటే నన్ను కూల్చేయండి అని అడిగింది. ఈ బుల్డోజర్ రాజ్యాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉన్నారు.
నిజానికి ఇటువంటి విషయాలలో చట్టం ఏమిటి, చట్టబద్ధ పాలన ఏమిటి, ఏ విధి విధానాలు పాటించాలి అని చెప్పవలసిన, ఎత్తి చూపవలసిన ఒక మీడియా ప్రొఫెషనల్ అంజనా ఓం కాశ్యప్ బుల్డోజర్ దాడి చేస్తుండగా, బుల్డోజర్ కూల్చివేస్తుండగా బుల్డోజర్ మీదకి ఎక్కి దాని మీద నిలబడి తన వార్తా కథనాన్ని చెప్పారు. అంటే ఇంతగా ఒక అన్యాయం జరుగుతుంటే, ఒక అక్రమం జరుగుతుంటే దాన్ని ఆపడమో, దాన్ని ఎత్తి చూపడమో కాకుండా దానితో పాటు కలిసి నడవడం. ఇది మీడియా మాత్రమే కాదు, తటస్థంగా ఉండవలసిన, రాజ్యాంగబద్ధంగా ఉండవలసిన, రూల్ ఆఫ్ లా పాటించవలసిన ఐఏఎస్ ఆఫీసర్ ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ కూల్చివేస్తూ ఉండగా దాని మీదకి ఎక్కి సెల్ఫీ తీసుకుని ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో ఏ హమ్ హై, ఏ హమారీ కార్ హై ఔర్ హమారీ పార్టీ హో రహీ హై అని పెట్టాడు. 7 సంవత్సరాలుగా వేలాది ఇళ్ళు ధ్వంసమైపోయాయి. ఇప్పుడు ఇన్నాళ్లకు సుప్రీంకోర్టు ముందరికి ఈ కేసు వచ్చి ఈ కేసు న్యాయాలను పరిశీలించారు. నిజంగానే ఒక వ్యక్తి పేరు ఎఫ్ఐఆర్లోనో ఛార్జ్ షీట్లోనో రాశారంటే నేరం చేసినట్టు కాదు. సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పింది, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. నేరస్తుడు అని రుజువయ్యే వరకు, నిర్ధారణ అయ్యే వరకు నిర్దోషిగానే పరిగణించాలి. 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు, ఒక నిర్దోషి మీద శిక్ష విధించకూడదు. ఇవి భారత న్యాయ వ్యవస్థ మౌలిక సూత్రాలు. ఈ పద్ధతి అంతా ఏమీ లేకుండా ఇట్లా కూల్చివేయడం అనేది సరైనది కాదు అని జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ నిర్ద్వంద్వంగా ప్రకటించారు. జస్టిస్ విశ్వనాథన్ మరొక అడుగు కూడా ముందుకు వేసి, ఒక ఇంట్లో ఒక తండ్రికి ఒక తిరుగుబాటుదారు కొడుకుంటాడు, మాట వినని కొడుకుంటాడు. ఆ కొడుకు నేరం చేస్తాడు. అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నేరం చేసినట్టేనా? తండ్రి మీద మీరు శిక్ష విధిస్తారా? తండ్రి ఇల్లు కూల్చివేస్తారా? నిజానికి ఈ కూల్చివేతల క్రమంలో అద్దెకు ఉన్న ఇంటిని కూల్చివేశారు. నిజానికి అద్దెకి ఇచ్చిన వాళ్ళకి ఈ నేరంతో సంబంధం లేదు. ఒక స్త్రీ ఇంటి పేరు మీద ఉంది, ఆమె భర్త ఒక కేసులో ఆరోపితుడుగా ఉన్నాడు, అందుకని ఆ ఇల్లు కూల్చివేశారు. ఇటువంటి అనేక అక్రమాలు ఇవాళ న్యాయ వ్యవస్థ ఈ తీర్పు క్రమంలో 3 అంశాలు ప్రధానంగా చెప్పింది. మొట్టమొదటిది, ఒక వ్యక్తిని విచారణలోకి తీసుకొని శిక్ష విధించిన తర్వాత మాత్రమే అతన్ని నేరస్తుడంటాము. ఆ నేరానికి శిక్ష విధించవలసి వస్తుంది. శిక్షలను ఇంతకాలం ఐపీసీ లేదా ఇప్పుడు బిఎన్ఎస్ శిక్షలు ఎట్లా ఉండాలో చెప్పింది. జరిమానాలున్నాయి, శిక్షలున్నాయి, కానీ ఇల్లు కూల్చివేత అనే శిక్ష లేదు. కనుక నేరస్తుడని రుజువైన వారి మీద కూడా ఇళ్ల కూల్చివేత ఉండడానికి వీల్లేదు. ఇది మొదటి అంశం. రెండోది, ఏదైనా ఒక నేరం చేశారని ఎవరైనా నిర్ధారణ అయినప్పటికీ శిక్ష విధించవలసింది ఆయన ఒక్కరికి, నేరం చేసిన వారికే తప్ప ఆయన కుటుంబానికో, కుటుంబ సభ్యులకో, ఆయన ఆస్తులకో కాదు. ఇది న్యాయ సూత్రం. 3, అసలు ఈ బుల్డోజర్ను వాడడం, కూల్చివేతలు జరపడం అనేది ఒక భయ వాతావరణాన్ని సృష్టించడానికి జరుగుతున్నది, బెదిరించడానికి జరుగుతున్నది. అందువల్ల జరిగిన నేరానికి శిక్ష విధించడం ఉంది, కానీ వాతావరణాన్ని సృష్టించడం అనేది సరైంది కాదు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. దాంతోపాటే నిజానికి ఇవాళ మనం ఇది మాట్లాడుకుంటున్న సమయంలో హైదరాబాదులో హైడ్రా బుల్డోజర్ను వాడుతూ ఉన్నది. ఆ కూల్చివేతలు ఈ కూల్చివేతలు సమానమేనా? అందుకే సుప్రీంకోర్టు చట్ట వ్యతిరేక నిర్మాణాలను కూల్చడానికి, రోడ్లను ఆక్రమించి ప్రభుత్వ బహిరంగ స్థలాలను, ప్రజా స్థలాలను, సామాజిక స్థలాలను ఆక్రమించి కబ్జా చేసిన నిర్మాణాలను కూల్చడానికి ఇది వర్తించదు. నేరస్తుల పేరు మీద కూల్చడం అనేది సరైంది కాదు అని స్పష్టమైన విభజన రేఖ కూడా గీసింది. అయితే కొన్ని సందర్భాలలో ఇటువంటి చట్టపరమైన అంశాలు వస్తాయనే ఉద్దేశంతోనే కొన్ని సందర్భాలలో వాళ్ళ ఇల్లు చట్ట వ్యతిరేకమైన ఇళ్ళు, చట్ట వ్యతిరేకంగా నిర్మించిన ఇళ్ళు అని కూడా ఈ బుల్డోజర్ బాబాలు, బుల్డోజర్ మామాలు ప్రకటించారు. కానీ చాలా సందర్భాలలో, 100కి 90 సందర్భాలలో అవి చట్ట వ్యతిరేక నిర్మాణాలు కాకపోయినా చట్ట వ్యతిరేక వ్యక్తులు కావచ్చునేమో అని ఆరోపించిన సందర్భంలో కూడా కూల్చివేతలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు కనీసం ఈ దేశంలో ఈ 7-8 సంవత్సరాలుగా కొనసాగుతున్న బుల్డోజర్ రాజ్యాన్ని, బుల్డోజర్ న్యాయాన్ని ఆపివేస్తుందని ఆశిద్దాం.